నిధిని దుర్మార్గుల పాలు కాకుండా కాపాడి ప్రభుత్వానికి అప్పగిస్తానని నాకు మాటిచ్చింది. ఈ రోజు ఆ మాటను నిజం చేసుకుంది. తన తండ్రిగా గర్వపడుతున్నాను. పులి కడుపున పులే పుడుతుంది కదయ్యా. అబ్బచ్చా, మేము పిల్లి పుడుతుంది అనుకున్నాంలే. దీన్ని మరీ మోసేస్తున్నారు. నిధి కోసం 3 రోజులు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా కఠినమైన దీక్ష చేసింది. ఈ నిధి ప్రభుత్వానికి అప్పగించిన వెంటనే ఇంటికెళ్ళిపోయి నా చేతులతో నేనే రామాకు వండి పెట్టాలి. త్వరగా ప్రాసెస్ ఏదో మొదలు పెట్టండి. ఆ సంతోషాన్ని అందరం పంచుకుందాం బ్రో. కలెక్టర్ గారు, ప్రభుత్వం తరపున మీరా నిధిని చూస్తే ప్రభుత్వ నియమాల ప్రకారం మీకు అప్పగించి మేము సెలవు తీసుకుంటాం. అలాగే రఘురామ్ గారు. మీ సమక్షంలోనే బాక్స్ ఓపెన్ చేయాలని రాత్రి నుంచి ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాం. ఇకపై దీని బాధ్యత ప్రభుత్వానిదే. అలాగేనమ్మా. ముందు ఆ ఏర్పాట్లు చూడండి. నిధిని కాపాడి ఇక్కడి దాకా తీసుకొచ్చావమ్మా. అదే నీ చేతులతో తీసుకొచ్చి కలెక్టర్ గారి ముందు పెట్టు. ఓపెన్ చేయమ్మా. రే, అష్మిత తన నటనతో వాళ్ళని కాసేపు ఎంగేజ్ చేస్తుంది. ఈ లోపు మీరు వెళ్ళి ఆ నిధిని తెచ్చేయండి. ఏమైంది సార్? అటు చూడు. ఎవరో పడిపోయారు. యాక్సిడెంట్ అనుకుంటా. పదండి. రేయ్, వెళ్ళండి. వదరా. అష్మిత, అష్మిత సార్, అష్మిత. అస్మిత, అస్మిత, ఈ టైంలో తిని ఇక్కడేం చేస్తుంది? అష్మిత, అష్మిత. అష్మిత, 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 లే. ఏంటి ఇక్కడ పడుకున్నావేంటి? ఏంటి? రామా, రామా, పాపా, పాపా, నేను దారిలో వెళ్తుంటే నీకు సపోర్ట్ చేస్తున్నావనుకుని నన్ను చంపాలని చూశారు రామా. నన్ను బతికించు రామా, ప్లీజ్. త్వరగా లోపల పెట్టండి. పాప ఎక్కడుంది? పాప కోసం కూడా వెంట పడ్డారు. అయినా సరే నేను పాప వాళ్ళకి దొరకకుండా ఇంట్లో దాచిపెట్టాను. నన్ను పట్టుకొని కొట్టి ఇక్కడ పడేశారు. నన్ను కాపాడు రామా, ప్లీజ్.
సరే సరే సారీ సార్, ముందు తనని హాస్పిటల్లో జాయిన్ చేద్దాం, తర్వాత మన నిధిని తీసుకెళ్లి ప్రభుత్వానికి అప్పచెప్దాం. మీరు వెళ్ళి కార్ తీసుకొచ్చేయండి. లే. ఇప్పుడు అనండ్రా, పులిబిడ్డ మట్టిగడ్డ ఆణి ముత్యమని. ఇప్పుడు పొగడండి. నగలుండాలి కదా, రాళ్లున్నాయేంటి? అదే నాకు అర్థం కావట్లేదు. నేను శౌర్య సారు రాత్రి నగలు తీసి కలెక్టర్ ఆఫీస్కి తీసుకువెళ్దాం అనుకున్నాము. అప్పటికి ఆలస్యం అయిపోయిందని ఇంటికి తీసుకువెళ్ళాం. ఇప్పుడు నేరుగా అక్కడి నుంచి తిరిగి తీసుకొస్తున్నాం. రాత్రంతా ఈ నిధిని చాలా జాగ్రత్తగా దాచాం. దోచామనబోయి దాచామంటున్నారా మిస్టర్ అండ్ మిస్సెస్ రామశౌర్య? రేయ్ వాసుదేవ్, మాటలు జాగ్రత్త. నువ్వున్న చోట మరెవ్వరికి మాట్లాడే అవకాశమే లేదా అన్నయ్య? మంచితనం అనే ముసుగులో నాటకాలాడి ఎవ్వరినీ మాట్లాడనివ్వకుండా చేసి తప్పుల్ని భలే కప్పిపుచ్చాలని చూస్తారే. ఏం మాట్లాడుతున్నావు అనగా? ఆనాడు రాముడు వెంట సీత వనవాసానికెళ్ళింది. ఈనాడు ఈ రఘురాముడి కుట్రలో ఈ జానకి పాలు పంచుకుంటుంది. ఆ ఆదర్శ దంపతుల పేర్లు పెట్టుకుని వాళ్ళ పేర్లు చెడగొట్టాలనే కంకణం ఏమైనా కట్టుకున్నారా అన్నావదీనా? మా అన్న వదిన గురించి ఇంకొక మాట మాట్లాడినా మీ నాలుగు చీరేస్తాను. రేయ్ శివరాం, వద్దు. అందరిలో ఆడవాళ్ల మీద చేయి చేసుకోవడం సంస్కారం కాదురా. స్త్రీలని గౌరవించడం మన సంస్కారం. మన కుటుంబం గురించి ఇంత నీచంగా మాట్లాడుతున్నా కూడా చూస్తూ ఊరుకుంటే చేతగానే తన అవుతుంది బావగారు. ఆవేశం అనర్థానికి దారి తీస్తుందన్నయ్యా. ఇలాంటి మాటలు చెప్పే ఈ ఊర్లో ఇన్ని రోజులు చలామణవుతున్నారనుకుంటా. రాజకీయంలో నాకు ఓనమాలు నేర్పించిందే రఘురాం గారు. చక్రం ఎక్కడ ఎలా తిప్పాలో వారికి తెలిసినంతగా మనకి తెలియదు. మీ మధ్య ఏమైనా గొడవలుంటే మీరు చూసుకోండి. ప్రభుత్వానికి ఏ సమాధానం చెప్తారో చెప్పండి. ఇంకేం చెప్తారు? నగలు వాళ్ళు దాచిపెట్టుకొని ఈ రాళ్లు మీ మొహాన్ని కొట్టి చేతులు దులిపేసుకుంటారు. అంతేగా?